హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ గ్రిల్. నేను మీ సంతోషి. ఈరోజు బెల్లం అరిసెల రెసిపీ చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే మీ అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ నాన్ పాలిష్డ్ రైస్ తీసుకొని బాగా కడిగేసి 24 hours నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో 3 to 4 times కడుక్కోవాలండి. – 24 hours అయ్యాక వాటర్ అంతా వంపేయాలి. ఒక వైట్ క్లాత్ తీసుకొని రైస్ అంతా దాంట్లో వేసేయాలి. ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలాగా 15 to 20 minutes పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా పోయాక రైస్ని మిల్లాడించుకోవాలి. మిక్సీ అయినా చేసుకోవచ్చు, కాకపోతే జల్లించుకోవాలి. మన రైస్ ఫ్లోర్ రెడీ అండి. ఇప్పుడు ఒక గిన్నెలోని 750 grams బెల్లం తీసుకోవాలి. ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. 1 kilo రైస్కి 750 grams బెల్లం పడుతుందండి. ఒక్కొక్కసారి రైస్ ఫ్లోర్ మిగిలిపోవచ్చు, అది బెల్లం క్వాలిటీ బట్టి ఉంటుంది. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పాకం చెక్ చేసుకోవాలి. ఉండు పాకం వచ్చేలా చూసుకోవాలి. పాకం పర్ఫెక్ట్గా వచ్చిందండి. రైస్ ఫ్లోర్ వేసేయాలి. ఇక్కడ ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని రైస్ ఫ్లోర్ వేసుకుంటే మీకు ఈజీగా పని అవుతుందండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. రైస్ ఫ్లోర్ చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు, అలాగని మరీ తక్కువ వేయకూడదు. ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ కొంచెం ఆయిల్ రాసి ఉండలా చుట్టుకొని నూనెపప్పు వేసుకుంటూ అరిసెలు చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక అరిసె వేసేయాలి. మంచి రెడ్ కలర్ వచ్చినంత వేసుకోవాలండి. కొంచెం ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేయాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేస్తే అరిసెలు పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చండి.
చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. అంతేనండి, మన బెల్లం అరిసెలు రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.